హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్. సో టీజీపీఎస్సీ డిఏఓ ఎగ్జామ్ అనేది లాస్ట్ మంత్ జూన్ 30th నుంచి ఆగస్ట్ 4th వరకు జరిగింది మనకి. సో టోటల్‌గా 1 మంత్ తర్వాత, ఎగ్జాక్ట్ 1 మంత్ తర్వాత అంటే జూలై 31న ఈ రెస్పాన్స్ షీట్స్ అనేవి ఔట్. అంటే రెస్పాన్స్ షీట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో రెస్పాన్స్ షీట్స్ అనేవి ఎట్లా డౌన్‌లోడ్ జేసుకోవాలి, తర్వాత దాని నుంచి మీరు మార్క్స్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఒకసారి చూసి, తర్వాత కట్ ఆఫ్ అనాలిసిస్ కోసం మీ యొక్క మార్క్స్‌ని గనక మీరు గూగుల్ ఫార్మ్‌లో ఫిల్ చేసి చెప్పినట్లయితే మనం కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది చేయగలం. సో దీనికి ఖచ్చితంగా మినిమమ్ ఆఫ్ 1000 రెస్పాన్సెస్ గనక ఉంటే డెఫినిట్‌గా ఐ కెన్ మేక్ ఎ వీడియో ఆన్ ద ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనాలిసిస్. ఓకే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ గూగుల్ ఫార్మ్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మీరు ఎలా మీ మార్క్స్‌ని మీరు తెలుసుకోవాలో చూద్దాం. లెట్స్ సీ. సో ఫస్ట్‌గా మనం tspsc.gov.in వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా, క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ అలాంగ్ విత్ ప్రిలిమినరీకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. సో యూ హావ్ టు క్లిక్ దిస్. సో ఇది క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ టీఎస్పీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 టైప్ చేయాలి. ఈ 3 కూడాను మీకు హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుంటారో ఎగ్జామ్‌కి, ఆ హాల్ టికెట్ లోనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో యూ హావ్ టు ఫిల్ ఆల్ దీస్ డీటెయిల్స్. ఓకే. తర్వాత క్యాప్చా కొట్టాలి. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేసేటప్పుడు ఈ స్లాష్ ఉంది కదా! డీడీ స్లాష్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఫర్ సపోజ్ 16 ఏప్రిల్ 1993 అనుకోండి. 16/04/1994 అట్లా కొట్టాలి. ఓకే. తర్వాత క్యాప్చా కొట్టి గెట్ డేటా కొడితే మీ డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. లెట్స్ సీ. సో ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఇక్కడ చూడండి, పేపర్ 1, పేపర్ 2. ఓకే. సో వ్యూ రెస్పాన్స్ షీట్ అండ్ వ్యూ రెస్పాన్స్ షీట్. సో ఫస్ట్ పేపర్ 1కి మీరు రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేపర్ 2కి. సో నేను పేపర్ 1కి ఒక వేరే కోడ్ ఇచ్చాను. పేపర్ 2కి వేరే కోడ్ ఇచ్చాను. సో ఒక్కొక్క కోడ్ మీరు దాంట్లో టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు డైరెక్ట్ మార్క్స్, ఎన్ని క్వెషన్స్ కరెక్ట్ పెట్టారు, ఎన్ని క్వెషన్స్ రాంగ్ పెట్టారు అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో చూడండి. సో దిస్ ఈజ్ పేపర్ 1 రెస్పాన్స్ షీట్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డెస్క్‌టాప్ మీద ఎక్కడో ఒక దగ్గర రైట్ క్లిక్ కొడితే మీకేమొస్తుంది, ఇక్కడ ఇన్స్పెక్ట్ వస్తుంది. సో ఇన్స్పెక్ట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎలిమెంట్స్ కన్సోల్‌లోకెళ్ళి ఆ పేపర్ 1కి ఏదైతే మనం ఇచ్చామో అది టైప్ చేసి ఎంటర్ కొడితే చాలు. సో మొత్తంగా మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ క్వెషన్స్ రైట్, నంబర్ ఆఫ్ క్వెషన్స్ రాంగ్ అన్నీ వచ్చేస్తాయి. సో 112 కరెక్ట్, 38 రాంగ్, 112 మార్క్స్. సో నో నెగెటివ్ మార్కింగ్ కాబట్టి. సో ఏవైతే రాంగ్ వచ్చాయో అవన్నీ కూడా ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతాయి క్వెషన్స్. ఓకే. సో దిస్ ఈజ్ కోడ్ ఫర్ పేపర్ 1. సో దీనికి 112 మార్క్స్ అనేవి పేపర్ 1లో వచ్చాయి. సో సిమిలర్‌గా పేపర్ 2 కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ పేపర్ 2. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. రైట్ క్లిక్ కొట్టడం, ఇన్స్పెక్ట్ తర్వాత కన్సోల్‌లోకెళ్ళి పేపర్ 2 కోడ్ అప్లై చేయడం, ఎంటర్ కొట్టడం. సో ఇక్కడ కూడాను సేమ్ 127 రైట్ పెట్టారు. 23 రాంగ్. సో ఇక్కడ మనకి ఇంటూ 2 అవుతుంది కదా పేపర్ 2లో. సో 127 ఇంటూ 2 254. సో హి గాట్ 4 మార్క్స్ ఇన్ మ్యాథ్స్ పేపర్, దట్ ఈస్ పేపర్ 2. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. నెక్స్ట్ మీరు మార్క్స్ అనేవి తెలుసుకున్నాక, మనం ఏదైతే ఇప్పుడు ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లోనే కూడా పెట్టానో, నెక్స్ట్ కమ్యూనిటీ పేజ్‌లో పెట్టానో, టెలిగ్రామ్‌లో కూడా పెట్టానో. సో మీకు నేను ఒక గూగుల్ ఫార్మ్ లింక్ ఆల్రెడీ దాంట్లో ఉంది. ఆ లింక్ గనక మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఒక గూగుల్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్ ఫార్మ్‌లో మీ డీటెయిల్స్ అనేవి కొన్ని ఫిల్ చేస్తే దాన్ని బట్టి మనం ఓవరాల్‌గా మీ యొక్క డీటెయిల్స్ అనేది ఫి తీసుకొని దాన్ని బట్టి మనం అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ యూ హావ్ టు ఫిల్. సో మీ యొక్క కేటగిరీ, జోన్, ఎవ్రీథింగ్. ఎందుకంటే మనకి కట్ ఆఫ్ అనేది మీ యొక్క కేటగిరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలానే జోన్ వైస్ డిపెండ్ అవుతుంది. అలానే పేపర్ 1, పేపర్ 2 నార్మలైజేషన్ ఉంది కదా! సో నార్మలైజేషన్ ఎఫెక్ట్ అనేది పేపర్ 1కి ఇండివిడ్యువల్‌గా, పేపర్ 2కి ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. సో కాబట్టి మీ పేపర్ 1 స్కోర్ అలానే పేపర్ 2 స్కోర్ ఇండివిడ్యువల్‌గా అండ్ టోటల్ స్కోర్ ఆఫ్ కోర్స్. ఓకే. అవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీకు మన ఛానల్ నుంచి ఏవైనా యూజ్ అయింది అనిపిస్తే మీరు మీ డీటెయిల్స్ అనేది రాయండి. లేకపోతే యూ కెన్ లీవ్ ఇట్. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే డెఫినిట్‌గా వితిన్ సమ్ డేస్ వి కెన్ మేక్ సమ్ అనాలిసిస్ వీడియో. బట్ ఫర్ దిస్ మినిమమ్ ఆఫ్ 1000 రెస్పాన్సెస్ షుడ్ బి నీడెడ్. సో ఓవరాల్‌గా మనకి 16,000 మెంబర్స్ దాకా రాశారు. 16,000 ప్లస్. సో కాబట్టి ఈ వీడియోని మీరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తే వాళ్ళందరూ కూడాను డిఏఓ గనక రాసి ఉన్నట్లయితే వాళ్ళు ఫిల్ చేస్తారు. ఫిల్ చేయడం వల్ల మీకు అందరికీ కూడాను ఖచ్చితంగా కరెక్ట్ అనాలిసిస్ అనేది దొరుకుతుంది. సో తక్కువ రెస్పాన్సెస్ ఉంటే డెఫినిట్‌గా మనం వీడియో చేయడం వల్ల కూడాను ఉపయోగం ఉండదు. ఎందుకంటే తక్కువ రెస్పాన్సెస్ వల్ల ఖచ్చితంగా యాక్యురేట్‌గా రాదు రిజల్ట్. యాక్యురేట్‌గా రాకుండా మనం అంతా కూడా అనాలిసిస్ చేయడం వల్ల టైమ్ వేస్ట్ తప్ప ఏమి ఉండదు. కాబట్టి డెఫినిట్‌గా
మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే రాసారో వాళ్ళందరూ కూడాను వాళ్ళందరికీ షేర్ చేయండి. డెఫినిట్‌గా దే విల్ ఫిల్ ద ఫార్మ్. అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ డిఏఓ, ప్లీజ్ ఫిల్ ఆల్ దీస్ ఫార్మ్స్ విత్ జెన్యూన్‌లీ. సో చాలామంది ఏం చేస్తుంటారంటే లాస్ట్ టైం కూడాను ఆహ్, జెన్యూన్ రెస్పాన్సెస్ కాకుండా ఫేక్ రెస్పాన్సెస్ ఇస్తుంటారు. అంటే ఇప్పుడు టైర్ 1లో ఇప్పుడు పేపర్ 1లోని 140 వచ్చాయని, పేపర్ 2లోని 280, 290 వచ్చాయని. సో, దానివల్ల ఎందుకు అంటే ఒక చదువుకున్న అభ్యర్థిగా మీరు గనక ఉంటే అలాంటి పనులు చేయరు. ఓకే. సిన్స్ యూ ఆర్ ఎన్ వెల్ ఎడ్యుకేటెడ్ యూ హావ్ టు బిహేవ్ లైక్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఓకే. సో, కాబట్టి ఖచ్చితంగా మీరు ఫేక్ రెస్పాన్సెస్ ఇవ్వకుండా ఒక జెన్యూన్ రెస్పాన్సెస్ ఇవ్వడం వల్ల నేను దీని మీద పెట్టే కృషి కూడాను అందరికీ యూజ్ అవుతుంది. నాకు కూడాను ఒక హ్యాపీగా అనిపిస్తుంది. అంతేగాని మీరేదో లాస్ట్ టైమ్ ఎవరో పెట్టారు 370, 390, 420. సో, ఆఫ్టర్ ఐ నో దట్ దీస్ ఆర్ ఫేక్ రెస్పాన్సెస్. దానివల్ల ఏమొస్తుంది? హ్మ్. పెట్టిన మీకు ఏం రాదు, చేసిన నాకు ఏం రాదు. సో, అలా అవతల వాళ్ళని మభ్యపెట్టి అలా చేయాలని అనుకోవద్దు. సో, వీలైతే జెన్యూన్ రెస్పాన్సెస్ పెట్టండి. లేకపోతే ఇంట్లో కూర్చోండి హాయిగా. అంతేగాని అవతల వాళ్ళకి ఏం ఫరక్ పడదు నేనిది పెట్టడం వల్ల అని మాత్రం ఆలోచించి తప్పుడు రెస్పాన్సెస్ అయితే ఇవ్వద్దు. ఓకే. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ I was hoping genuine responses from all of you. Please share this video to the aspirants who are appeared TSPSC DO exam. Okay. Thank you very much for all of you listening and take care all of you. Jai Hind.